రాఘవా రాఘవా ఏంటి జానకి? ఒకసారి ఇట్రా, నీతో మాట్లాడాలి. వస్తున్నా. ఏంటి జానకి? రాఘవ, ఏదో కోపం నుండి అట్లా మాట్లాడినా, ఏమనుకోకు. మేము ఇంటికి వచ్చి 4 to 5 years అవుతుంది. వచ్చిన డే 1 నుంచే చూస్తున్నా నీ కోపం వస్తే ఎట్లుంటుందో ఏంటిది అని చెప్పేసి. చెప్పాలంటే నాదే తప్పు రాఘవ. మా బావతోని అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. నీ మీద కోపం అంతా మా బావ మీద చూపించినావు. పాపం ఎంత ఫీల్ అయ్యిండో కదా. తప్పు తెలుసుకున్నావు కదా, ఇంకొక్కసారి మాత్రం మీ బావతో అట్లా ఎప్పుడు మాట్లాడకు. సరే రాఘవ, కానీ ఒక్కసారి నా గురించి ఆలోచించు. మనం కలిసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు చెప్పకుండా ఏ పనైనా చేశానా? సర్లే, ఇప్పుడు దాని గురించి ఎందుకులే మాట్లాడుకోవడం. సర్లే అంటవేంది పిల్లగా? నువ్వంటే నాకు అంత ఇష్టం. ఒకసారి నువ్వే ఆలోచించు. మనం పరిచయం అయిన కాడ నుంచి మన జర్నీ అంతా, నా ఫ్రెండ్స్ సర్కిల్ గురించి నీకు తెలుసు కదా. నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయినా, నా ఫోన్పే పని చేయకపోయినా నీకెందుకు ఫోన్ చేస్తా చెప్పు? నా ఫ్రెండ్స్తో నేను ఎటైనా బయటికి వెళ్ళినా, ఇంకేమైనా చేసినా కూడా నేను నీకే ఎందుకు చెప్తా చెప్పు? ఒకసారి నువ్వే ఆలోచించు, అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. ఓకే జానకి, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేనంటే నీకు ఎంత ఇష్టమో. నువ్వు పరిచయమైన రోజు నుంచి వెళ్ళి నువ్వు నాకు చెప్పకుండా ఏం చేసేదానివి కాదు. కాకపోతే మీ ఫ్యామిలీ గురించి, మీ బావ గురించి ఆలోచిస్తేనే తప్పు అనిపిస్తుంది. ఫస్ట్ మనిద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి, మనిద్దరం ఒక మాట మీద ఉంటే తర్వాత మా బావ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు రాఘవ. ఏమో జానకి, నా మైండ్ అంతా డిస్టర్బ్ ఉంది. నాకు ఎందుకో ఇలా చేయడం తప్పేమో అనిపిస్తుంది. హరి, నీకు విషయం చెప్పాలి హరి. ఏంటో చెప్పు దివ్య. అన్వేష్ ఉన్నాడు కదా, అన్వేష్కి ఒక మరదలు ఉంది. ఆ మరదలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆమెను పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాడు. అవునా? ఈ విషయం మనకు తెలియదు కదా, మరి ఏమైంది మరి ఇప్పుడు? కానీ వాళ్ళ మరదలకి అన్వేష్ అంటే అసలు ఇష్టం లేనట్టుందిరా. ఇంకో అబ్బాయిని లవ్ చేస్తుంది. అవునానే? ఎవరే అబ్బాయి? ఈ విషయం మరి అన్వేష్ తెలిసేనానే? ఎవరో కాదు హరి, నాకు లిఫ్ట్ ఇచ్చిన అబ్బాయి రాఘవ ఉన్నాడు కదా, రాఘవను అన్వేష్ వాళ్ళ మరదలు ఇద్దరు లవ్ చేసుకుంటారు. అన్వేష్ ఎంత మంచోడే, పైన బావ. ఆ అన్వేషణ కాదని చెప్పి ఎవరిని లవ్ చేస్తుంది ఎందుకే? అది అన్వేష్ హ్యాండిక్యాప్డ్ కదా, అందుకే ఆ అమ్మాయి అన్వేష్ని కాదనుకొని వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది కావచ్చు. ఏహే, ఈ రోజులలో కాలు చేతులు లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అన్వేష్కి ఏమైంది? కాలు కొంచెం అంకర ఉన్నది, కుంటుకుని నడతాడు. అదేరా, పాపం అన్వేష్కి ఈ విషయం తెలిసిందనుకో, పాపం ఆయన ఎంత బాధపడుతాడో ఏమో.